సినిమా నటి సౌందర్య గారి దేహము హెలికాప్టర్లో ప్రమాదంలో నిప్పంటుకొని కాలిపోయింది. ఆ దేహం ఏడుస్తూ ఉన్నది. ఒక్కసారి ఆ సంఘటనని మళ్ళా గుర్తు తెచ్చుకొని తెలుస్తుంది ఆ బాధ ఒక్కసారి. మరి కర్మ ఏమైంది? అప్పుడు దాకా అందమైన శరీరం, డబ్బు, హోదా, పలుకుబడి, కానీ రక్షించిందా? అలాగే ప్రపంచంలో చీరలన్నీ కట్టినా, నగలన్నీ పెట్టినా ఆ మసికి ఏమైనా విలువ ఉందా? అలాగే సినిమా నటి శ్రీదేవి గారు చనిపోయారు. అక్కడ ఆ దేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ కాల్చేశారు. మరి ఆ దేహం ఎందుకు ఏడవలేదు చెప్పండి, ఆలోచించుకోండి. కాబట్టి ఈ దేహం అశాశ్వతం. ఈ దేహ సౌందర్యం అశాశ్వతం, అనిత్యం. లోపల ఆత్మ సౌందర్యం నిత్యం, శాశ్వతమైనది, విలువైనది.